సిద్ధు గారు సార్ సార్ జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు సార్ అంటే ఏదో రైమింగ్ కలిసిందని పెట్టారో లేదంటే మీ క్యారెక్టర్లో ఏమన్నా ఆ క్రాక్ యాంగిల్ ఏమైనా రెండు చూపించారు అంటే ఎలాంటి క్రాక్ అది అది ఒక క్రాక్ అండి. అది ఇంకా అది సినిమా చూడాలి, అది అర్థం కావాలంటే ఒక అంటే టు బి ఆనెస్ట్ కొంచెం క్రాక్ అని మనం పెట్టాం, కానీ దాని ఇది ప్రతి మనిషిలో ఒక భాస్కర్ గారు అంటే నేను చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి మనిషి లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటారు అందరూ. కాకపోతే ఏ పని చేస్తున్నాం అనే దానికంటే అంతే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని మనం ఎలా చేస్తున్నాం అని, రైట్? అది మనలో నుంచి మన ఇన్స్టింక్ట్, మన ఇంట్యూషన్ మనకు ఒకటి చెప్తుంది, నేను ఈ పని అయితే ఇలా చేస్తానని చెప్పి. ఇప్పుడు నేను చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయకుండానే, లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానే వచ్చి సినిమాలు తీస్తారు. మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీశారు సినిమా? వాళ్ళ పద్ధతిలో తీశారు, వాళ్ళ సొంత పద్ధతిలో తీశారు సినిమా. సో ఒక పని ఏ పని చేస్తున్నాం అనే దాంతోపాటు ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నాం అని. సో ఎవడైనా ఇప్పుడు బయటకు వచ్చి మన దగ్గర నేను ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను, నాకైతే ఇలా చేయాలనిపిస్తుంది అంటే వాడు క్రాక్ అంటాం మనం వాడిని. సో అందుకే జాక్ క్రాక్ అనమాట. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తోటి టిల్లు తోటి యాక్చువల్గా మీకంటూ ఒక ఈ చేరు ఇట్లా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, ఇట్లా కూర్చోవాలి అర్థం కావట్లేదు. చెప్పండి. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది పోర్ట్రే చేసుకున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అందవే కదా. సో అంటే మరి ఇది టోటల్గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ని మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేదే ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐవ్ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను. వైష్ణవి